తెలంగాణలోని దేవాలయాలపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై దేవాలయాలకు అవసరమయ్యే నెయ్యిని విజయ డైరీ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. కేవలం ఆలయాలకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, హాస్పిటల్స్కు అవసరమైన పాల పదార్థాలు సరఫరా చేయాలని నిర్ణయించింది. కల్తీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పెండింగ్లో ఉన్న పాల బిల్లులను త్వరలో చెల్లించడానికి కృషి చేస్తున్నామన్నారు విజయ డైరీ నూతన చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విజయ డైరీ పాల ఉత్పత్తులను ఆదరించి తెలంగాణ రాష్ట్ర పాడి రైతులను, పాడి పరిశ్రమను బలపరచాలని కోరారు. ఇక రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్ రెడ్డి తెలిపారు. ఇక పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్ డైరీలు, ప్రైవేట్ డైరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను తక్కువ ధరకు ఇక్కడ అమ్మకాలు చేపట్టారు. దీంతో తెలంగాణ విజయ డైరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు గుత్తా అమిత్ రెడ్డి. అందుకే పాడి రైతుల బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం పెరిగిందని, దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం డైరీ వాణిజ్య కార్యకలాపాలను సమీక్షించిన ప్రభుత్వం మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే తొలుత తెలంగాణ పరిధిలోని ఆలయాలన్నింటికీ నెయ్యిని సరఫరా చేసేలా మెకానిజంను రెడీ చేసింది. ప్రభుత్వం చొరవ తీసుకున్న డైరీ యాజమాన్యం తన వ్యాపారాన్ని విస్తరించుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయానికి సైతం నెయ్యిని, పాల ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. ఒకవేళ ప్రభుత్వం ఊహించినట్లు విజయ డైరీ మార్కెటింగ్ను పెంచుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారుమోగుతుందని అనడంలో సందేహం లేదు.